Hi, hello, welcome again, students. Welcome to the Gyan Narayan YouTube channel. మీకోసం మీకు మంచి టాపిక్ తీసుకొచ్చాను. సింపుల్ బేసిక్ టాపిక్స్ మళ్ళీ వచ్చేసాను మీకోసం. ఓకే, ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే యానిమల్స్ అండ్ వాట్ దే ఈట్. అంటే యానిమల్స్ జంతువుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆ జంతువులు ఏవేవి తింటాయో తెలుసుకోబోతున్నాం ఈ క్లాస్లో. సో మనం మన డైలీ లైఫ్లో డిఫరెంట్ యానిమల్స్ని చూస్తాం కదా. డైరెక్ట్ చూస్తాం, టీవీలో కూడా చూస్తాం కదా, సెల్లులో చూస్తాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఏవేవి ఉంటాయి ఇక్కడ మన చుట్టూ? కౌ, క్యాట్, మౌజ్, డాగ్, పిగ్, బర్డ్స్, క్రౌస్, ఇట్లాంటివన్నీ ఉంటాయి, అవునా కదా? సో అవి ఏమేమి తింటాయి, అవేం తింటాయి, మనమేం తింటాం, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఈ కొన్ని యానిమల్స్ సర్టెన్ థింగ్స్ తింటాయి, సర్టెన్ ఫుడ్స్, దాన్ని ఏమని అంటాం. ఇంకా కొన్ని యానిమల్స్ సర్టెన్ ఫుడ్స్ తింటాయి, దాన్ని ఏమంటాం. సో ఇంకా మనం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, డిస్కవరీ ఛానల్లో కొన్ని చూస్తాం కదా యానిమల్స్, ఇలా లయన్, టైగర్, ఫాక్స్, చీతా, ఇట్లాంటి మనం చూస్తాం కదా కొన్ని జంతువులు, అవేం తింటాయి. సో వాటి నేమ్ ఏంటి? సో మనం ఒక గ్రూప్గా డివైడ్ చేసుకోవాలి. ఎందుకు గ్రూప్గా డివైడ్ చేసుకోవాలి, దానికి ఎందుకు సపరేట్ నేమ్ అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తా, ఒక ప్రేయర్ ఉంది, ప్రేయర్ ఉందమ్మా. ఇప్పుడు ప్రేయర్లో అందరు ఉంటారు, ఇక్కడ ఫస్ట్ టు ఎందుకు నర్సరీ టు 10th క్లాస్ ఉంటారు కదా. సో ఇప్పుడు ప్రేయర్ అయిపోతుంది, ప్రేయర్ అయిపోగానే మనం ఓకే గో టు యువర్ క్లాసెస్ అంటే ఒకటేసారి అందరూ ఉట్టుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో దీనిలో ఎవరు ఏ క్లాస్ అనేది మనకు తెలియదు. సో నేనేమంటా 6th క్లాస్ అనగానే 6th క్లాస్ వాళ్ళు వెళ్తారు, 8th క్లాస్ అనగానే 8th క్లాస్ వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళకేంటి, వాళ్ళందరికీ 6th క్లాస్ అంటే నేను, ఆ గ్రూప్లో ఉన్నది నేను అనేది ఒక ఐడియా వస్తుంది. సో అలాగే కొన్ని యానిమల్స్ ఏవేవి తింటారో దాన్ని బట్టి దానికి ఒక నేమ్ ఉంది. ఇంకా కొన్ని యానిమల్స్ ఏవి తింటారో దాన్ని బట్టి నేమ్ ఉంది. సో దానిలో మూడు రకాల జంతువులు ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు వాట్ దే ఈట్ ఏం తింటాయి అనేవి దానికి 3 ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ హర్బివోర్స్, సెకండ్ కార్నివోర్స్, థర్డ్ ఓమ్నివోర్స్. ఓకే, ఇవి నేమ్స్ అన్నట్టు. ఈ హెర్బివోర్స్ అనేవి కొన్ని యానిమల్స్, అవేం తింటాయి అంటే సర్టెన్ ఇవే ఫుడ్స్ తింటాయి. ఈ కార్నివర్స్ సర్టెన్ ఫుడ్స్ తింటాయి, ఈ ఓమ్నివర్స్ సర్టెన్ ఫుడ్స్ తింటాయి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దాన్ని మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు ఫోన్లో కానీ దేనిలో కానీ చూస్తే మీరు ఆన్సర్ చెప్పుకోండి మీరే. ఓకేనా? మీరు ఆన్సర్ చెప్తే మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు అర్థం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒక ఆవును పెంచుకుంటున్నా. ఆవుకి నార్మల్గా, సో మీరు కూడా ఆవును పెంచుకుంటారు మీ ఊర్లలో. నార్మల్గా మనం ఏం పెడతాం? చికెన్ పెడతామా, మటన్ పెడతామా? తింటుందా చికెన్, మటన్? లేదు. ఏం తింటుంది? గ్రాస్. ఇంకా నార్మల్ ఓన్లీ వెజ్ తింటుందా కదా, వెజ్జే కదా తినేది, ఓన్లీ వెజ్ తింటుంది కదా. ఏవి గడ్డి లాంటివి ఇట్లాంటివి తింటూ ఉంటాయి. మనమే ఒక చికెన్ మటన్ పీస్ తీసుకెళ్ళి ఆవు దగ్గర పెడితే, కౌ దగ్గర పెడితే తింటుందా, బఫెల్లో దగ్గర పెడితే తింటుందా? తినదు కదా. ఎస్, ఏవైతే యానిమల్స్ ఈ గ్రాస్ అంటే ఓన్లీ వెజ్ తింటావో దాన్ని మనం హర్బివోర్స్ అంటాము. ఏమంటాం? ఏ యానిమల్స్ అయితే ఓన్లీ ప్లాంట్స్ తింటాయో, లైక్ గ్రాస్ అండ్ డిఫరెంట్ ప్లాంట్స్ తింటాయో దాన్ని మనం హర్బివోర్స్ అంటాం. ఏమంటాం? హెర్బివోర్స్ ఎగ్జాంపుల్ చెప్పండి. కౌ కదా, ఇంకా ర్యాబిట్, నెక్స్ట్ ఎస్ డీర్, ఎక్సెట్రా. సో మనం నార్మల్గా కామన్గా మనకి ఈజీగా గుర్తుండేవి ఇవి ఎగ్జాంపుల్స్. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి ఈ క్వశ్చన్కి. సో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, హర్బివోర్స్ అంటే ఏంటి? జస్ట్ గ్రాస్, ప్లాంట్స్. ఏవైతే ప్లాంట్స్ తింటాయో, వెజ్ తింటాయో దాన్ని హర్బివోర్స్ అంటాము. దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు, సిఆర్డి, కౌ, ర్యాబిట్, డీర్. ఎస్, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం కార్నివోర్స్ గురించి తెలుసుకుందాం. అసలు కార్నివోర్స్ అంటే ఏంటి? ఏ యానిమల్స్ అయితే ఓన్లీ మీట్ తింటుందా. మీట్ అంటే ఏంటి? మాంసం, అంటే ఓన్లీ నాన్ వెజ్. సరే మేము కూడా నాన్ వెజ్ తింటాం కదా, అంటే మేము కార్నివోర్సా అని మీకు డౌట్ రావచ్చు. కాదు, నేను చెప్తా. ఓన్లీ మాంసం తింటారు. మీరు రోజు మాంసం తింటారా? రోజు ఫ్లెష్ తింటారా? తినరు కదా. మీరు ఏదో ఒకేషన్ అప్పుడు తింటారు ఫ్లెష్, చికెన్, మటన్, ఫిష్,
ప్రాన్స్ ఇట్లాంటివి తింటూ ఉంటారు. దాన్ని కార్నివోర్స్ అన్నాం. ఏవైతే ఓన్లీ నాకు నువ్వు గడ్డి పెట్టు, ప్లాంట్స్ పెట్టు, నేను తినా అని అంటే, నువ్వు నాకు జస్ట్ మీట్ పెట్టు, నువ్వు స్పెషల్గా చికెన్ మటన్ చేసి పెడితేనే తింటా, కావాలంటే చచ్చిపోతా కానీ నేను వేరే ఏం తింటే మీట్ తింటా అని చెప్తాడు. అట్లాంటి యానిమల్స్ కార్నివోర్స్. ఏమి మీకు వెంటనే గుర్తు రావాలి, ఇవి జస్ట్ ఫ్లెష్ తింటాయి, ఫ్లెష్ తప్ప ఇంకేది తినదు. ఏంటవి? మనం నార్మల్గా డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, యానిమల్ ప్లానెట్లో చూస్తాం యానిమల్స్ని. ఎస్, వైల్డ్ ఎనిమల్స్ ఏం తింటాయి? ఓన్లీ ఫ్లెష్ తింటాయి, మాంసం తప్ప వేరే ముద్ద దిగదు. ఇది బాగా దీనికి చూసిరా ఎంత పొగరో, ఫ్లెష్ తప్ప ఏది తినదంట. అదే మీరు మళ్ళీ ఇదే డైలాగ్ మీరు ఇంట్లో కొట్టకండి, నేను ఫ్లెష్ తింటా, చికెన్ తింటా, మటన్ తింటా అని అనకండి. ఓకే, బికాస్ యు ఆర్ నాట్ కార్నివర్, మీరు కార్నివర్స్ కాదు. మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా తినాలి, మీరు వెజ్ కూడా తినాలి. దీనికి నాన్ వెజ్ తినందే గడవదు రోజు అట్లా. ఏవి బెస్ట్ ఎగ్జాంపుల్? లయన్, టైగర్, ఫాక్స్. ఎస్, ఎల్టీఎఫ్ లయన్, టైగర్, ఫాక్స్. లయన్, టైగర్, ఫాక్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎగ్జామ్లో రాగానే ఇవి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి చాలు, మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఏవైతే ఫ్లెష్ తింటే అది కార్నివోర్. నెక్స్ట్, సరే సార్ ప్లాంట్స్ తింటాయి, దాన్ని హెర్బివోర్స్ అంటున్నాం. యానిమల్స్ ఓన్లీ ఫ్లెష్ తింటాయి అంటే మనం కార్నివోర్స్ అంటాం. సరే ఈ రెండు తినేవి అంటే ప్లాంట్స్ తినేవి అండ్ ఫ్లెష్ తినే వాటిని ఏమంటారు సార్? ఎస్, దే ఆర్ కాల్డ్ ఓమ్నివోర్స్. ఓమ్నివోర్స్ అంటే ఏవైతే రెండు బ్యాలెన్స్ చేస్తాయో. ఇప్పుడు ఒకటి ఉంటారు, కొంతమంది మన స్టూడెంట్స్ ఉంటాం కదా, మనం డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తుంటాం. కొందరేమో మొత్తం ముచ్చట పెట్టుకుంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొందరేమో బుక్ పట్టుకొనే కూర్చుంటారు. కానీ కొందరు మాత్రం తెలివిగా ఇటు చదువుకుంటారు, ఇటు ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు, ఇటు చదువుకుంటారు, ఇటు ఎంజాయ్ చేస్తారు కదా. వాళ్ళు బాగా హుషారుగా, ఇంటెలిజెంట్ కదా. సో ఈ ఓమ్నివోర్స్ కూడా అట్లనే, వాళ్ళు ప్లాంట్స్ తింటారు, అట్లనే వెజిటేబుల్స్ కూడా తింటాయి అన్నట్టు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ సెల్లో క్లాస్ వింటున్నారు వాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఓమ్నివోరే. ఎవరు? మీరు చూసేవాళ్ళు, నేను మనం ఓమ్నివోర్స్. సో రోజు వెజిటేబుల్స్ తింటున్నాం. ఫస్ట్ మండే టు సాటర్డే మనం వెజిటేబుల్స్ తింటాం, ప్లాంట్స్, ఆకుకూరలు తింటాం. సండే రాగానే డాడీ నాకు చికెన్ కావాలి, డాడీ నాకు మటన్ కావాలి, డాడీ నాకు ఫిష్ కావాలి, డాడీ నాకు రొయ్యలు కావాలి, ప్రాన్స్ అంటారా లేదా? ఆ రోజు మాత్రం కుమ్మేస్తారు కదా. సో అంటే ఇక్కడ మీరు రెండు తింటున్నారు, రెండు రకాలు. అందుకే మనలాంటి వాళ్ళకి ఓ స్పెషల్ నేమ్ ఉంది. ఆ నేమ్ ఏంటి? ఓమ్నివోరస్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? మనం అంటే హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్స్. సరే సార్, హ్యూమన్ అయినా పిల్లలు హ్యూమన్స్ ఒక్కడే అంటారా? మళ్ళీ ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తాం, బియర్స్. అండ్ మన చుట్టూ తిరుగుతూ ఉంటది అన్నట్టు. ఇక్కడనే నల్లగా ఒకటి ఉంటది పక్షి, నల్ల పక్షి. మనం కొన్ని సినిమాలలో కూడా చూసాం అన్నట్టు ఆ నల్ల పక్షి. ఎస్, క్రౌ కూడా ఏం చేస్తాయి? దానికి దొరికితే ఫ్లెష్ తింటాయి, లేకపోతే ప్లాంట్స్ ఇలాంటివి కూడా తింటాయి. సో ఇవి. సో మీరు మంచిగా హెచ్బిసి గుర్తుపెట్టుకోండి. హ్యూమన్, బియర్స్, క్రౌ, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ఓమ్నివోర్స్. మళ్ళీ ఒకసారి మనం ఇది రివైజ్ చేస్తున్నాం. హెర్బివోర్స్, దే ఈట్ ఓన్లీ ప్లాంట్స్, ఒక్కడే తింటాయి, అది తప్ప వేరే తినదు, ఫ్లెష్ తినదు. కార్నివర్స్ ఓన్లీ ఫ్లెష్. ఇది తెలివిగా కొంతమంది ఉంటారు కదా, చెప్పినా కదా, అటు చదువుకుంటారు, ఇటు ఆడుకుంటారు. అట్లనే ప్లాంట్స్, ఫ్లెష్, ఈ రెండు బ్యాలెన్స్ చేస్తాయి. వీళ్ళు అసలైనా తెలివిగల్లు కదా. ఎస్, ఇట్స్ జోకే ఇది. వీళ్ళని ఇట్లా అంటాం. సో ఓకే, ఇప్పుడు దేవుడు ఇలాంటి యానిమల్స్ని సృష్టించాడు మన లైఫ్లో కదా. సో దానికి కూడా ఒక స్పెషల్ అడాప్టేషన్ అనేది ఉంది. అంటే దాని పళ్ళు. సో మనము మీరు రోజు వెజిటబుల్స్ తింటారు. సో మీకు నార్మల్గా ఒక బ్లంటెడ్ టీత్, అంటే స్ట్రైట్గా ఉండే టీత్ సరిపోతుంది దాన్ని నమలడానికి, గ్రైండింగ్ చేయడానికి. కానీ ఇప్పుడు నేను ఒక చికెన్, మటన్ తీసుకుని వస్తా, దాన్ని మీరు టియర్ చేయాలి, మొత్తం చిన్న చిన్న పీసెస్గా చేయాలి, డైజెస్ట్ చేయాలి, గ్రైండింగ్ చేయాలి. ఈ బ్లంట్ టీత్ తోటి అవుతుందా? నేను ఏమంటున్నా, ఒక చాకు ఉంది, దాన్ని మీరు బాగా రోజు కూరగాయలు కోసిండ్రు మీ మదర్,
కొన్ని రోజుల తర్వాత ఇది బాగా మొండిదైంది అంటారా లేదా? అంటే కట్టు కాదు కదా. సో అట్లా కొన్ని యానిమల్స్కి అడాప్టేషన్ ఉంటుంది అన్నట్టు టీత్. సో మనకు దాన్ని టియర్ చేయడానికి షార్ప్ కావాలి. ఇప్పుడు మనకు మళ్ళీ కూరగాయలు కట్ కావాలంటే దాన్ని మంచిగా గీకాలి, షార్ప్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది, కట్ అవుతుంది ఈజీగా. సో అట్లనే కొన్నిటి దానికి బ్లంట్ టీత్ ఉంటాయి, కొన్ని దానికి షార్ప్ టీత్ ఉంటుంది. సో మన హర్బివోర్స్ గురించి మాట్లాడితే ఈ కౌ కానీ ర్యాబిట్ కానీ డీర్ కానీ దీని పళ్ళు ఎలా ఉంటాయంటే, మీరు సెంటర్ ఫ్రెష్ చూసిన సెంటర్ ఫ్రెష్ సారీ అప్పట్లో ఒకటి వచ్చేది కౌ తింటుంది అన్నట్టు, హ్యాపీడెంట్. దానిలో పళ్ళు మీరు కవ్వు టీత్ని చూడండి ఎట్లా ఉంటాయి, బ్లంట్ ఉంటుంది, బ్లంట్ టీత్ ఇట్లా. ఇది టీత్, బ్లంట్ టీత్ ఉంటాయి ఇట్లా. బ్లంట్ టీత్ ఉంటుంది, అబ్జర్వ్ చేసారా లేదా? అంటే ఫ్లాట్ ఉంటాయి అన్నట్టు. సో దీని తినేది నార్మల్గా గ్రాస్ ప్లాంట్సే కదా, సో దానికి ఎక్కువ షార్ప్ ఉండాల్సిన అవసరం లేదు, ఈజీగా కట్ అయిపోతుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇది హర్బివోరస్ ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ కార్నివోరస్ చూద్దాం. కార్నివోరస్ ఏం తింటాయి, ఓన్లీ ఫ్లెష్ కదా. సో ఫ్లెష్ని టియర్ చేయాలి అంటే ఒక లయన్కి టైగర్కి పచ్చిగా ఉంటుంది, ఎట్లా రాగా తినేస్తుంది కదా రా. దాన్ని మా కుక్కర్లు వేసుకొని వండుకొని గిన్నెలు వేసుకొని వండుకొని తినదు కదా జంతువుల్ని, వేరే జంతువుల్ని, దానికి నార్మల్ రాగా పచ్చిగా తినేస్తుంది. సో ఆ మాంసాన్ని మొత్తం చినగొట్టాలి, విరగొట్టాలి, చిన్న చిన్న పీసెస్గా తయారు చేయాలి. అంటే దాని టీత్ ఎంత షార్ప్గా ఉండాలి. మీరు దీనిలో చూస్తూ ఉంటారు కదా డిస్కవరీలో, లేకపోతే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, దాని పళ్ళు ఎట్లుంటాయి ఇట్లా, ఒక సింహం పళ్ళు, ఒక లయన్ పళ్ళు కదా, ఇట్లానే ఉంటుందా లేదా? ఇలాగే ఉంటుంది కదా. అంటే దానికి ఇట్లా ఇగో షార్ప్ ఎడ్జెస్ ద్వారా ఏమవుతుంది, ఈజీగా ఇట్లా కోసేయచ్చు. మనం షార్ప్ నైఫ్ తీసుకున్నాం, తప్పు అనేది దానిపైన వేస్తే దానికి హోల్ పడుతుందా లేదా? అదే బ్లంట్ తీసుకొని ఇట్లా ఫ్లాట్ ఉండేది, ఫ్లాట్ ఉంది, దీన్ని ఇట్లా కొడితే ఏం కాదు దీనికి. అదే నేను షార్ప్గా ఇట్లా కొట్టిన షార్ప్ ఆబ్జెక్ట్ కత్తి తీసుకొని కొడితే దానికి హోల్ పడుతుందా లేదా? సో అందుకే ఈ కార్నివర్స్కి ఈ టైప్ ఆఫ్ టీత్ ఉంటుంది, అదే కదా స్పెషాలిటీ అనేది. సో నెక్స్ట్ మనం ఓమ్నివోర్స్ గురించి మాట్లాడదాం. ఓమ్నివోర్స్ అంటే ఏంటి? ఇట్ కెన్ ఈట్స్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెష్. దే కెన్ ఈట్ ప్లాంట్స్ అండ్ ఫ్లెష్. సో దానికి రెండు టైప్స్ ఆఫ్ టీత్ ఉన్నాయి, 2 types of teeth it should have. So what are the some of the teeth are blunt, okay, some teeth are blunt, they are flat, and some teeth have sharp edges. దాని కెనైన్స్ అంటామా లేదా? ఇప్పుడు మన పళ్ళల్లో ఇక్కడ చూసుకోండి షార్ప్ ఉంటుంది, కెనైన్స్ అంటాం దాన్ని, ఏమంటారు కెనైన్స్. ఇది ఓమ్నివోర్స్ ఉంటాయి. అంటే నువ్వు ప్లాంట్స్ తిన్నప్పుడు నార్మల్ దీంతో ఈ పళ్ళతోటి వర్క్ అయిపోతుంది, ఈజీగా దాన్ని కట్ చేయొచ్చు, ఈజీగా దాన్ని డైజెస్ట్ చేయొచ్చు, స్మాల్ పీసెస్గా చేయొచ్చు. సో మీరు ఇప్పుడు చికెన్ మటన్ తిన్నారు అనుకోండి, దాన్ని గట్టిగా తినాల్సి వస్తుంది, దాన్ని బాగా గ్రైండింగ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఇవి కూడా హెల్ప్ అవుతాయి. మన ఉంటాయి కదా జా టీత్, దవడపళ్ళు అంటాం కదా, దవడపళ్ళు కొడితే రాలిపోతాయి అంటారు కదా టీచర్స్. సో దవడపళ్ళు కూడా ఎట్లుంటాయి, జా టీత్ ఎలా ఉంటాయి, షార్ప్ ఉంటాయా లేదా? సో మనం ఎప్పుడైనా ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు ఈజీగా కట్ కావడానికి ఈ టైప్ ఆఫ్ టీత్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇట్ కెన్ హెల్ప్ టు ఈజీలీ ఈట్ అండ్ టియర్ ద ఫ్లెష్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ వాట్ దే ఈట్. సో ఇప్పుడు నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. మనం నెక్స్ట్ టాపిక్లో ఇంకో మంచి టాపిక్ తోటి వద్దాం. మీకు ఏదైతే డౌట్ ఉందో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? సార్ నాకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ టాపిక్ నాకు అర్థం కాలేదు స్కూల్లో, సో ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను దాని గురించి ఒక వీడియో చేస్తాను, అది మీరు కామెంట్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.